మేషరాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆకస్మికమైనటువంటి ధనలాభాలను కూడా పొందే అవకాశాలు ఉండబోతున్నాయి. మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఆదాయాల పరంగా చూస్తే ఈ వారం అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉండబోతుంది. మీకు రావలసినటువంటి బాకీలను సకాలంలో వసూలు చేసుకోగలుగుతారు. అలాగే వివిధ కారణాల చేత మీకు రావలసిన బాకీలు ఏవైతే ఆగిపోయి ఉంటాయో, మొండి బాకీలుగా ఉంటాయో, వాటిని కూడా ఈ వారం మీరు వసూలు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ వారం సఫలీకృతం చేసుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాల విషయంలో అధికారుల యొక్క మెప్పును పొందుతారు. సంతృప్తికరమైనటువంటి ఫలితాలు కూడా కలుగుతూ ఉంటాయి. వ్యాపార పరంగా చూస్తే మేషరాశి వారు ఈ వారం వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ఉండాలి. నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వివిధ రూపాల్లో విజయాలు సాధించుకునేటటువంటి వారంగా ఉండబోతుంది. అన్ని రకాల విచక్షణతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. అలాగే కష్టపడి పని చేయగలుగుతారు. గత వారం కంటే మెరుగైనటువంటి లాభాలు కూడా పొందే అవకాశాలు ఉండబోతున్నాయి. నిరుద్యోగులకు ఈ వారం సానుకూలంగా ఉంటుంది. చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగా మారబోతూ ఉన్నాయి. అలాగే కొద్దిపాటి ప్రయత్నంతో ఆర్థికపరమైన వ్యక్తిగతమైనటువంటి సమస్యల నుండి కూడా ఈ వారం బయటపడగలుగుతూ ఉంటారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో అనుకూలతలు ఉంటాయి. మీ యొక్క కార్యక్రమాలు, మాటలు, అలాగే ఇతరమైనటువంటి సంభాషణలు, వివాహాల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా కలిసి వచ్చేటటువంటి సూచన కనిపిస్తుంది. ఇతరుల యొక్క విషయాల్లో, అనవసరమైనటువంటి విషయాల్లో ఏమాత్రం కూడా మీరు జోక్యం చేసుకోకూడదు. అలాగే ప్రస్తుత కాలంలో శక్తికి మించినటువంటి ఆర్థికపరమైనటువంటి పెట్టుబడులు పెట్టడంలో తొందరపడకూడదు. ఈ వారం శుభ ఫలితాలను పొందేందుకై మేషరాశి వారు విశేషంగా శ్రీ మహావిష్ణువును పూజించటం, విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయటం, స్వామివారికి విశేషమైనటువంటి ఫలములు నివేదన చేయటం మంచిది.